శాస్త్రంలో జపం ఏ సమయంలో చేయాలి అనేది కూడా ఏదైనా నిర్ణయించబడి ఉన్నదా? ఇది మనకు వచ్చే అనుమానం ఉంది. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సమయము అనేది కూడా నిర్ణయించబడి ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో ఏ దేవతకైనా సరే మీరు జపం చేయొచ్చు. దేవతల్లో కూడా శాంత స్వభావులు అంటే సత్వగుణ ప్రధానులు, రజోగుణ ప్రధానులు, తమోగుణ ప్రధానులు అని 3 రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు పరమ శాంతముక్తులు. వీళ్ళని నిశి చర్మ భాగైచ విషేదవు అంటాడు శంకర భగవత్పాదుల వారు. అంటే రాత్రిపూట 4వ జామున అంటే 3:30కో నిద్రలేచి అప్పుడు జపానికి కూర్చుని 5:30 దాకా అంటే తూర్పు తెల్లవారేదాకా జపం చేయటం అనేది ఒక పద్ధతి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి జపం. మనం ఉదయం 7 గంటలకి జపం చేస్తామండి. 7 దగ్గర నుంచి నాకు 9 గంటల దాకా వీలవుతుంది, అప్పుడు నేను జపం చేస్తాను. చేయండి. ఇది రజోగుణ ప్రధానమైనటువంటి దేవతలకి మనం చేసే జపం. అది పొద్దున సమయం రాత్రిలో కూడా, అంటే రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత 7 గంటలకు కూర్చుని 1 గంట 2 గంటల్లో మనకు వీలైనంత వరకు జపం చేస్తాం. ఇది రజోగుణ ప్రధానం. తమోగుణ ప్రధానమైనటువంటి దేవతలకి అర్ధరాత్రి జపం చేయటం జరుగుతుంది. ఈ తమోగుణ ప్రధానమైనటువంటి దేవతలు అంటే ఉగ్రదేవతలు అని అంటామే, వాళ్ళే తమోగుణ ప్రధానమైన దేవతలు. ఈ ఉగ్రదేవతలకు మనం చేసేటువంటి జపం అర్ధరాత్రి పూట ఉంటుంది. అంటే రాత్రి 10 గంటల నుంచి 2 గంటల దాకా. అది అసలు నిశరాత్రి, పిశాచాలు తిరిగే టైము అని అంటాం చూడండి మనం. అది ఈ ఉగ్రదేవతలంతా కూడా ఆ కోవకి చెందినటువంటి వాళ్ళే. అంటే వాళ్ళే పిశాచాలు కాదు, ఉగ్రమూర్తులు కదా. అందుకని వాళ్ళకి ఇలా అర్ధరాత్రి పూట జపం చేయటం అనేది ఉత్తమం. వాళ్ళ జపం కానీ పూజ కానీ వాళ్ళకి సంబంధించిన ఏ అర్చనా విధానమైనా సరే ఆ సమయంలోనే చేయాలి. ఇలా మనం ఈ దేవతకి మనం పూజ, ఈ జపం ఇవన్నీ కూడా చేస్తాం. చేసినప్పుడు మరి మనం చేసే జపాన్ని బట్టే అక్కడ నివేదన అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. శాంత స్వభావమైనటువంటి దేవతలకి ఇందాక మనం చెప్పినట్టుగా దగ్గర ఉన్నంటే అరటిపండు నైవేద్యం పెట్టి, ఇంకా జపం కనుక ఎక్కువైతే ఓ కొబ్బరికాయ కొడితే సరిపోతుంది.